ఇద్దరిలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారో. బంగారం. ఇలాగే నీ పక్కనే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుంటుందో. నానమ్మా. నందిక, ఏమైంది? ఏం లేదు నానమ్మా, ధనుష్ని ఎవరో కిడ్నాప్ చేశారు కదా, కాపాడి నేనే తీసుకొని వచ్చాను. నువ్వా? ఓసి, ఇలా ప్లాన్ చేసావా? ఆహాహా. నువ్వు కాపాడావా? అవును నానమ్మా. అబ్బా, కిడ్నాప్ అయింది విరాట్ సార్ కాదు, ధనుష్ అని తెలియగానే నా కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అయింది. ఆయన్ని ఎలాగైనా కాపాడుకోవాలని వెతుక్కుంటూ వెళ్ళాను. నేను వెళ్లే టైంకి ఆ కిడ్నాపర్ పెద్ద కత్తి తీసి ధనుష్ సార్ గుండెల్లో గుచ్చపోయాడు. యవ్వా! నేను వెంటనే ఎగిరి వాడి గుండెల మీద తన్నాను. కత్తి వెళ్లి అల్లంత దూరంలో పడింది. ఎట్టేటా మే నువ్వు ఎగ్గిరి గుండెల మీద తన్నినావా? అవును కొండమ్మా, ఆ కిడ్నాపరు మళ్ళీ కత్తి తీసుకోవడానికి పరిగెత్తాడు. నేను వాణ్ణి వెంబడించి కత్తి దొరకకుండా చేశాను. పెనుగులాటలో ఇదిగో నా అవతారం అంతా ఇలా తయారైంది. అయ్యో ధనుష్ బాబు, నీ పెళ్ళామేమో వీర లెవెల్లో బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తా ఉన్నది. నువ్వేంది ఈడ సిగ్గుపడతా ఉన్నావు? అయ్యో కొండమ్మ, దాని మొహం, దానికంత సినిమా లేదు. అక్కడ డెన్లో నన్ను చూసి అలా దాక్కుంది పిల్లిలా. విరాట్ సార్ నా సొంతం కాబోతున్నారని తలుచుకుంటేనే మనసు ఆకాశంలో తేలుతున్నట్టుంది. నా మొగుడికి ఇంత తొందరగా జ్ఞానోదయం అవుతుందని అస్సలు అనుకోలేదు. మొత్తానికి అనుకున్నది సాధించాను. మా ఇద్దరికి మీ ఇద్దరు చక్కటి బంధాన్ని ఏర్పరుస్తున్నారని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ భూమక్క. థ్యాంక్ యూ ధనుష్ సార్. అమ్మా రండమ్మా, సమయం అవుతుంది. ఖుషి, అయ్యో, మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో. వెళ్ళకపోతే భవానీ అంటే ఏదో రకంగా నన్ను ఇలా హింసిస్తూనే ఉంటుంది. ఎక్కడున్నావే? బయటికి రా. నువ్వు కేకేయాల్సిన అవసరం లేదు పార్వతి. ఈ పాటికి దానికి వణుకు మొదలై ఉంటుంది. వస్తుందాగు. పెద్దబాబు, ఎందుకలా అరుస్తున్నారు? డాడీ ఎక్కడున్నాడో కనుక్కుందామని. అసలు ఈ వ్యక్తి ఎవరో ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఇతను మిగతా రౌడీలతో మాట్లాడే పద్ధతి చూస్తుంటే అనిపిస్తుంది నాకు వీడే ఈ సర్కస్కి రింగ్ మాస్టర్ అని. కానీ ఎవరు ఇతను? నేను ఇతని ముఖం చూడడం ఎలా? 1 minute, లెట్ మీ ట్రై. ఏంట్రా సౌండ్? ఏదో పడినట్టుంది ఇక్కడ. ఆ సౌండ్ ఏంటో చూడండి. ఎవడ్రా అక్కడ? అది ఏం లేదు సార్, ఏం లేదు. పిల్ల అయి ఉంటుంది సార్. నో, నా ఉద్దేశం ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ఈ రౌడీలందరూ బయట ఉన్నారు అంటే దీని అర్థం ప్రజ్ఞ లోపల ఒంటరిగా ఉంది. ఇప్పుడు నేను తన్ని కాపాడడం ఇంకా ఈజీ అవుతుంది. నేను ముందు వెళ్ళి ప్రజ్ఞని కాపాడి ఆ తర్వాత తలదించుకునేలా చేసి
ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి వస్తున్నావు? నన్నింట్లోకి రావద్దు అని చెప్పడానికి మీరెవరు? ఈ పొగ నీకు పడేటట్టు లేదు. లోపలికి వెళ్దాం పదా. అయ్యో 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 బావా జాగ్రత్త. తిప్పవే, బాగా తిప్పు, చెప్తానే సంగతి. నిన్ను ఈ క్షణమే హాస్టల్కి తీసుకెళ్లి పారేస్తాను. మాట ఎన్నమ్మా, మంగమ్మ తీసుకెళ్ళొద్దమ్మా. గంగా నీకేం తెలియదు, నువ్వు వెళ్ళు. ఏంటి ఓ అంటే ఎతికేసుకుంటున్నారు? ఆ సుభద్ర కొడుకు వెంకీ వచ్చాడట. ఇప్పుడు మీకు ఆ వెంకటేశ్వర్లు ఎవరో తెలియాలి. అవును, ఆ వెంకటేశ్వర్లని నేనేనండి. చిన్నప్పుడు ఊరి నుంచి వెళ్ళిపోయిన మీ సుభద్రత కొడుకు నేనే. మంగా మంగా ఏమైంది నీకు? లే మంగా. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన శకట డాక్టర్, పేషెంట్ కి స్పృహ వచ్చింది. అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహా. ఒకసారి ఈ జాతకాలు చూడండి. అవసరం లేదమ్మా, ఇదివరకే చూశాను. అప్పుడే భారతమ్మకు అంతా చెప్పాను. కళ్యాణం జరుగుతుంది, కానీ ఊహకి అందని విధంగా జరుగుతుంది. తలరాతలు మార్చడం ఎవ్వరి తరం. నాకెప్పుడు తిక్క తలకెక్కుతుందో, ఎప్పుడు మామయ్యకు చెప్తానో తెలీదు. మామయ్యకు ఆ సన్నాసితో అబద్ధం చెప్పించి నమ్మించి నువ్వు రెచ్చిపోలా? నిశ్చితార్థం దాకా రాలా? హ, అలాగే ఇప్పుడు నాకు టైం వచ్చింది. ఖచ్చితంగా రెచ్చిపోతాను. వెంకటలక్ష్మిని ఎలా కోడల్ని చేసుకుంటావో నేను చూస్తాను. నువ్వే మామయ్యను ఒప్పించాలి. మా అమ్మని నాన్నని బతిమలాడి నా చేతులు పట్టుకుని నీ ఇంటి కోడలిగా తెచ్చుకోవాలి.